చేయించి అంగీయాతారు ముగించడానికి కూడా కృపమ్మ ముగించిన అయ్యగారి టైం అయిపోద్దండి. దేవుడు స్తోత్రం. పైన ఎడితే ఎక్కలేని అయ్యగారి దగ్గర రాలేను అన్నది. ఇంకా అయ్యగారు ఊరుకోరని చెప్పి వచ్చింది. దేవుడు స్తోత్రం. అటు ప్రభు ప్రేమను బట్టి పిల్లల్ని చెప్పేది ఏంటంటే, దేవుని సేవకులుగా దేవుడు మాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. తొందరపడి నడిచేవాడు ఏమైపోతాడని దారి తొలగు. మేము తొందరపడేవాళ్ళం కాదు. మా మనస్సులను నిమ్మలపరుచుకుని దేవుడు బలం ఇచ్చిన, జ్ఞానం ఇచ్చిన, అన్ని ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని మేము తగ్గించుకుని క్రీస్తు కొరకు మా ఆశలను, కోరికలను చంపివేసుకుని దేవుని కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. రాత్రి ఒక విశ్వాస గురించి చూపించాడు. కాలిపోతుంది భయంకరంగా, నిప్పు నరకంలో. మందిరానికి వెళ్తుంది, దశంభావం ఎత్తది, రక్షణ పొందింది. ఎక్కడుంది? కాలిపోతుంది నిప్పు. ఆ కాలిపోతుంది, బగబగ బగబగ కాలిపోతుంటే నిప్పులాగా అయిపోయింది పిల్లారా. ఆ నిప్పులో దాహం అని చెప్పని నీళ్లు తాగుతుంది. ఏమి తాగుతుందండి? ఎంత భయంకరం, ఎంత భయంకరం పిల్లరా. దేవుని మందిరానికి వెళ్ళేవాడు నరకానికి వెళ్ళవచ్చా? నేను వెళ్ళన్న వాళ్ళు చేతండి, ఎత్తండి ఎత్తండి. ఓయ్, మీ పేర్లు దేవుడు చూస్తాడు. జీవగ్రంథం. నరకానికి పోయేవాళ్ళు కోటలకు వెళ్ళకుండా దరిద్రులారా. ఎందుకు ఈ నిద్ర మానేసి ఇన్ని తిప్పలు మీకు ఎందుకు? 10 రోజులైనా ఇక్కడ సుఖంగా బ్రతికి సావండి, నరకంలో ఏడు తిరిగాను. అక్కడ వెళ్తావా? ఎవడో నరకానికి వెళ్తానికి వీల్లేదు. చెప్పండి నోటితో, మేమెవరో నరకానికి, గడిగా చెప్ప, మేమెవరో నరకానికి వెళ్ళాం వెళ్ళాం. సాతానుడు చూసి భయపడతాడు. దేవుడు చక్కటి విషయాలు సేవకుల ద్వారా అందించారు. అందరిని బట్టి ప్రభుత్వం చూస్తున్నాం. వచ్చిన మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. అందరికీ సమృద్ధి చేయించి అంగీయాతారు ముగించడానికి కూడా కృపమ్మ ముగించిన అయ్యగారి టైం అయిపోద్దండి. దేవుడు స్తోత్రం. పైన ఎడితే ఎక్కలేని అయ్యగారి దగ్గర రాలేను అన్నది. ఇంకా అయ్యగారు ఊరుకోరని చెప్పి వచ్చింది. దేవుడు స్తోత్రం. అటు ప్రభు ప్రేమను బట్టి పిల్లల్ని చెప్పేది ఏంటంటే, దేవుని సేవకులుగా దేవుడు మాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. తొందరపడి నడిచేవాడు ఏమైపోతాడని దారి తొలగు. మేము తొందరపడేవాళ్ళం కాదు. మా మనస్సులను నిమ్మలపరుచుకుని దేవుడు బలం ఇచ్చిన, జ్ఞానం ఇచ్చిన, అన్ని ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని మేము తగ్గించుకుని క్రీస్తు కొరకు మా ఆశలను, కోరికలను చంపివేసుకుని దేవుని కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. రాత్రి ఒక విశ్వాస గురించి చూపించాడు. కాలిపోతుంది భయంకరంగా, నిప్పు నరకంలో. మందిరానికి వెళ్తుంది, దశంభావం ఎత్తది, రక్షణ పొందింది. ఎక్కడుంది? కాలిపోతుంది నిప్పు. ఆ కాలిపోతుంది, బగబగ బగబగ కాలిపోతుంటే నిప్పులాగా అయిపోయింది పిల్లారా. ఆ నిప్పులో దాహం అని చెప్పని నీళ్లు తాగుతుంది. ఏమి తాగుతుందండి? ఎంత భయంకరం, ఎంత భయంకరం పిల్లరా. దేవుని మందిరానికి వెళ్ళేవాడు నరకానికి వెళ్ళవచ్చా? నేను వెళ్ళన్న వాళ్ళు చేతండి, ఎత్తండి.